రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో కవితను అరెస్ట్ చేసిన తర్వాత కవిత ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తను హై బీపీతో బాధపడుతున్నట్లు, రాత్రంతా కూడా డాక్టర్ పర్యవేక్షణలో కవిత ఉన్నట్లు కూడా ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది. సో అదంతా ఎంతవరకు వాస్తవం? వాస్తవమే. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ బీపీ ఉన్నట్టుగా ఉంది. అది బాగా పెరిగిపోయింది, రాత్రంతా ఇంజక్షన్లు ఇస్తున్నారు అని నిన్ననే యాక్చువల్గా ఆయన విక్రమ్ చౌదరి, ఆయన కవిత వాళ్ళ అడ్వకేట్ ఆరోపించారు. సో ఏంటంటే సడన్గా ఒక ట్రామా జరిగినప్పుడు అలా ఉండే అవకాశం ఉంది. సో ఆమెకు మా డాక్టర్ల పర్యవేక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఆ రకంగా కోర్టు కూడా ఏం ఆదేశించిందంటే ఆమెను విచారించేటప్పుడు ఖచ్చితంగా వీడియో రికార్డింగ్ చేయాలి. తర్వాత ఆమెకు ఇంటి నుంచి ఫుడ్ అలో చేసింది కోర్టు. ఈ 7 రోజులు కూడా, అంటే ఈడీ కస్టడీలో ఉన్న 7 రోజులు కూడా ఇంటి నుంచి ఫుడ్, అంటే వాళ్ళు ఢిల్లీలో కూడా ఆమెకు ఫుడ్ వండి తీసుకెళ్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆమె హెల్త్ బాగాలేదు కాబట్టి దానికి తగిన ఫుడ్, అంటే ఇప్పుడు సాల్ట్, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది కాబట్టి సాల్ట్ తక్కువ తీసుకోవాలి, అటువంటి ఫుడ్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మామూలుగా ఇవాళ హెల్త్ కాన్షియస్ ఫుడ్ విషయంలో అందరికి పెరిగింది కాబట్టి అందరూ కూడా ఏదో ఒక రకమైన డైట్ ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా వీళ్ళు హై ప్రొఫైల్ బ్యాచ్ అయితే ఇంకా సీరియస్గా ఫాలో అవుతారు. అవును. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉండాలి, నిరంతరం త్వరగా జబ్బు రాకూడదు. అందువల్ల వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతారు. మన చంద్రబాబు కానీ జగన్ కానీ వీళ్ళందరినీ కూడా చూస్తున్నాం కదా, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ విషయంలో కేసీఆర్ కొద్దిగా లిబరల్గా ఉంటారు. సో మిగతా వాళ్ళంతా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అట్లాగే కవిత కూడా డైట్ ఒకటి ఫాలో అవుతుంది. సో అందువల్ల ఇంటి నుంచి ఫుడ్ని అలో చేశారు జడ్జి గారు. తర్వాత కలవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు, కుటుంబ సభ్యులు, లాయర్లు కలవడానికి కూడా. సో అది ఒక రకమైన ఉపయోగం. బట్ ఆమె బీపీ పట్ల మాత్రం ఆందోళన చెందుతున్నారు. హై బీపీ అనేది డేంజర్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, కోవిడ్ తర్వాత ఎక్కువగా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు స్త్రీలకి హార్ట్ అటాక్లు వినేవాళ్ళం కాదు, వెరీ వెరీ రేర్గా ఉండేది. ఇవాళ చాలామంది స్త్రీలు హార్ట్ అటాక్తో కూడా చనిపోతున్నారు. సో అందుకని ఆమె విషయంలో కొంత ఆందోళన ఉంది. అంటే మామూలుగా అయితే బీపీనే కదా అనుకుంటారు, కానీ అది కంట్రోల్లో ఉంటే ఓకే, కానీ కంట్రోల్లో లేనప్పుడు అది ఇబ్బంది. అందుకని దాన్ని చూసి ట్యాబ్లెట్లు ఇవ్వడం కానీ, తర్వాత ఆమెకి ఇంకేదైనా హార్ట్ పల్స్ ఎలా ఉంది ఏంటనేది చూడాలి. మామూలుగా ఏంటంటే బీపీ ఎప్పుడు ఎక్కువ రైజ్ అవుతుందంటే మెంటల్గా స్ట్రెస్కి గురైనప్పుడు. అందుకని చాలామందికి బీపీ ఉన్న వాళ్ళు కోపం ఎక్కువ ఉంటారు. అంటే కోపం ఎప్పుడు వస్తుంది? అవతల వాళ్ళు ఏదో మనల్ని ఇన్స్టిగేట్ చేసినప్పుడు, మనకి నచ్చని విషయం ఏదన్నా జరిగినప్పుడు మనకి ఆందోళన, కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బీపీ రైజ్ అవుతుంది అన్నమాట. సో అందువల్ల ఇదేంటంటే ఒక టెన్షన్, ఖచ్చితంగా ఆమెకి టెన్షన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈడీ చాలా పకడ్బందీగా వివరాలని సేకరించింది, ఈడీ కానీ సిబిఐ కానీ ఈ కేసులో. ఎందుకంటే దాదాపు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. దాదాపు ఒక 25-30 మంది అరెస్ట్ అయ్యారు. సో అందులో ప్రధానమైన ముద్దాయిలందరూ కూడా అప్రూవల్గా మారిపోయారు. వాళ్ళు అప్రూవల్గా మారిపోవడం అనేది కవితకి చాలా డేంజరు. ముఖ్యంగా కవిత బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిల్లయ్య కానీ, తర్వాత కవితకు మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు కానీ, తర్వాత కవితకు ముఖ్య అనుచరుడైన అభిషేక్ బోయినపల్లి కానీ, ఇలాంటి వాళ్ళందరూ అక్కడ వాంగ్మూలాలు ఇచ్చేశారు. కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది, కవిత అనే దీంట్లో నేను బినామీ అని రామచంద్ర పిల్లయ్య చెప్పాడు, అభిషేక్ బోయినపల్లి ఒప్పుకున్నాడు. అట్లాగే దినేష్ రావు వచ్చి ఆపు తరపున పనిచేస్తాడు. సో వీళ్ళందరూ కూడా కవిత రోల్ ఉందని చెప్పేశారు. దాంతోపాటు కవిత వీళ్ళల్లో చాలామందిని హోటల్స్లో కలిసిన వీడియో ఫుటేజ్ కలెక్ట్ చేసింది ఈడీ అండ్ సిబిఐ. సో అట్లాగే చాటింగ్, కవిత మిగతా వాళ్ళతో చేసిన చాటింగ్, వినయ్ అరోరా అని ఆప్లో ఆయన దాని ఏమంటారు ప్రచార విభాగానికి బాధ్యుడు, ఆయన వీళ్ళిద్దరి మధ్య, ఆపుకు కవితకు మధ్య అనుసంధానకర్త.
సో ఆయనతో ఈమెకు ఉన్న చాటింగ్ అంతా కూడా బయటికి తీశారు. సో అందువల్ల ఏంటంటే మెటీరియల్ ఎవిడెన్సు, డాక్యుమెంటల్ ఎవిడెన్సు ప్లస్ విట్నెస్ ఇవన్నీ వాళ్ళకి దొరికాయి అన్నమాట. అందుకని అవన్నీ పెట్టుకొని వాళ్ళు ఆమెను ఇప్పుడు విచారిస్తారు. ఇంతకుముందు విచారణకి ఇప్పటికి తేడా ఉంది. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకి ఇంత వాంగ్మూలాలు ఇవ్వలేదు, అప్పటికి ఇన్ని అరెస్టులు కాలేదు. అందుకని వాళ్ళకి అప్పటికి ఉన్న ఆధారాలు తక్కువ. అందుకని అప్పుడు ఆమెని ముద్దాయిగా చేర్చలేదు, వాళ్ళు ఓన్లీ విట్నెస్గానే పెట్టారు. సో జనరల్గా ఇది ప్యాటర్న్ అనమాట. సిబిఐ కానీ ఈడీ కానీ ఏం చేస్తారంటే భవిష్యత్తులో ముద్దాయి వాళ్ళకి తెలుసు ముద్దాయి అవుతుందని, కానీ టెక్నికల్గా లీగల్గా చూసుకున్నప్పుడు వాళ్ళు ముద్దాయిగా పెట్టలేరు. ఎందుకంటే ప్రాపర్ ప్రైమాపేసి ఎవిడెన్స్ కావాలి, కోర్టుల్లో అవన్నీ చూస్తారు. అందుకని వాళ్ళు ఈమెను ఫస్ట్లో విట్నెస్గా పెట్టి విచారించారు. కానీ ఇప్పుడు ఏంటంటే క్లియర్గా ఈమె ముద్దాయి అనేది క్లియర్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. నిన్న కూడా వాడు కస్టడీ రిపోర్ట్ అంటారు, కోర్టులో 14 పేజీల కస్టడీ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు వాళ్ళు ఈడీ. ఆ 14 పేజీల కస్టడీ రిపోర్ట్లో కూడా ఈమె రోల్ని క్లియర్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అంటే నేను ఇందాక చెప్పిన మెటీరియల్ ఎవిడెన్స్ని వాళ్ళు ప్రజెంట్ చేశారు. తర్వాత వాంగ్మూలాలు ఎవరెవరు ఏమేమి వాంగ్మూలాలు ఇచ్చారో చెప్పారు. ఆ తర్వాత వీళ్ళ ఫోన్లలో ఉండే చాటింగ్ హిస్టరీ అవన్నీ కూడా బయటికి తీశారు. అప్పటికి దాదాపు 170 ఫోన్లు ఇందులో ధ్వంసమైనాయి. ఈ మొత్తంగా అందరూ 38 మంది దగ్గరున్న 1,38,00,000 విలువ చేసి 170 ఫోన్లు ధ్వంసం చేశారని చెప్తున్నారు. సో అందులో కవితవి కూడా 2 ఉన్నాయి. అట్లాగే కవిత ఆ మధ్య తీసుకెళ్లిన 9 ఫోన్లలో కూడా కంప్లీట్గా డేటాని డిలీట్ చేసి ఫార్మేట్ చేసేసారు. ఫార్మేట్ చేయడం అంటే డేటాని రిట్రీవ్ చేయడం కూడా డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు అవి కూడా మళ్ళీ ట్రై చేస్తున్నారు, ఫార్మేట్ చేసినా కూడా చేయొచ్చని. ఏదేమైనా అవన్నీ డిలీట్ అయిపోయినాయి. సో అందుకని వాళ్ళకి డౌట్ వచ్చింది, ఈమె ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు విచారణ తర్వాత ఈమె ఫార్మేట్ చేయాల్సి వచ్చింది ఇన్ని ఫోన్లను. సో ఆ విధంగా వాళ్ళకి క్లియర్గా ఈ కేసుని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. అందువల్ల మనకి బయట ఉన్న వాళ్ళకి నిజమా అబద్ధం తెలియదు, కానీ కవితకి తెలుస్తుంది కదా. సో కవితకి ఏంటంటే ఒక టెన్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ కేసు ఏమవుతుందో, శిక్ష జైలుకి పోతే ఎప్పుడు బయట వస్తామో రామో తెలియదు. సో ఆ టెన్షన్ అయితే ఆమె ఉంటుంది. జైలు లైఫ్ని తలుచుకొని టెన్షన్. జైలుకి వెళ్ళి కొద్ది రోజులు ఉన్నాక ఒక ధైర్యం వస్తుంది, ఉండొచ్చులే ఇక్కడ ఏం కాదని. కానీ ముందుగా ఊహించుకునే వేరే ఉంటుంది. జైలు అంటే మనం తెలియని వాళ్ళకి ఎక్కువ భయానకంగా అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళినాక మెల్లమెల్లగా అలవాటు అవుతారు జైలు దాంట్లో. ఎందుకంటే ముందు యాక్సెప్టెన్స్ ఇంపార్టెన్స్. మనం ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. సో ఇక్కడ ఉన్న రోజులు మనం వీలైనంత బెటర్గా ఎలా ఉండాలి అనేది ఆలోచించి అప్పుడు బెటర్ గది ఫస్ట్ సెల్లు, దానికి కూడా డబ్బులు ఇస్తే మనల్ని బెటర్ సెల్లో వేస్తారు జైల్లో. ఓకే. సో అసలు చూసే మొన్ననే మా ఫ్రెండ్ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు, అందులో 5,000 మంది ఉన్నారు. మా ఫ్రెండ్ 3 నెలలు ఉన్నాడు అక్కడ. అతను చెప్తున్నాడు, అసలు నేను వెళ్ళి గదులు ఏమన్నా చూస్తాను సార్, మంచి గది సెలెక్ట్ చేసుకోవడానికంటే దానికి 500 ఇవ్వాలంట నువ్వు చూడడానికి. మళ్ళీ చూసినాక 2,000 3,000 ఇస్తే నిన్ను ఆ గదిలో వేస్తారు. అంటే బెటర్గా ఉండే గది అనమాట. అంటే కొద్దిగా రిలేటివ్గా క్రౌడ్ తక్కువ ఉన్నది. ఢిల్లీలో నిన్నే చెప్పాను నేను, ఢిల్లీలో ఉన్న 3 జైళ్ళల్లో రోహిణి కానీ మండోలా కానీ తిహార్ 3 జైళ్ళల్లో కలిసి మామూలుగా 10,000 ఇది ఉంటే ఖైదీలు ఉండాల్సి ఉంటే 20,000 ఉన్నారు, ఇప్పుడే కిక్కిరిస్తున్నారు. సో ఆ రకంగా ఈమె అవన్నీ ఈమెకు కూడా ఐడియా ఉంటుంది కదా, ఈమె జైలు ఎలా ఉంటుంది ఏందనేది ఈమె ఆల్రెడీ నాకు తెలిసి రీసెర్చ్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పోవాలంటే ఏం చేయాలని. అట్లాగే అక్కడ జైల్లో మ్యానిపులేట్, ఇక్కడ అనుకో తెలంగాణలో ఎవరినో పట్టుకొని చేయొచ్చు, అక్కడ జైల్లో మ్యానిపులేట్ చేయడం అంత ఈజీ కాదు. డబ్బులు ఎవరికైనా ఇవ్వాలన్నా తెలిసి ఉండాలి. రెండోది ఏంటంటే ఇటు అక్కడ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయనుకో అక్కడ జైలు సూపరింటెండెంట్కి వాళ్ళకి ఆ విషయంలో మీరు స్ట్రిక్ట్గా ఉన్నాడని వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి కూడా భయపడతారు, ఎందుకంటే నిఘా ఉంటుంది. సో ఏదన్నా అయితే మనకి ఇబ్బంది అనేసి. అందువల్ల ఒక్కోసారి ప్రతిపక్ష నాయకులకి ఫెసిలిటీస్ కూడా అంత ఈజీగా డబ్బులు ఇచ్చినా కూడా రావు. ఓకే. మామూలు ఖైదీలు ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో, నువ్వు వెళ్ళావు అనుకో, డబ్బులు ఇస్తే మనం ఫెసిలిటీస్ ఇస్తారు. ఈవెన్ సెల్ ఫోను వాడుకోవచ్చు, అన్నీ వాడుకోవచ్చు. ఆ మధ్య కూడా డ్రగ్స్ కేసులో గోవాలో సెల్ ఫోను అక్కడ